గారికి ఇచ్చేటువంటి బాలికలకు ఉపకరణ పంపిణీ చేయడం జరుగుతుందండి. అలాగే దేవిని నరేంద్ర మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సొంతమాగులూరు. ఈరోజు మన ప్రధాన ఉపాధ్యాయుల వారు ఈ సభను ఉద్దేశించి దాదాపు ఇప్పటిదాకా 7,052 మందికి ఇచ్చాం సైకిళ్ళు. ఇవాళ ఉప్మారులో 165 మందికి 168 మందికి 40 మందికి అందరూ కూడా 208 మందికి వాళ్ళ సైకిల్ ఇస్తున్నాము. ఇది సేల్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. దాదాపు మొన్న మధ్య ఒక 1000 ఇచ్చారు. నిన్న మళ్ళీ సరిపోవట్లేదంటే మళ్ళీ అదనంగా ఇంకో 1000 మందికి ఇచ్చారు. అంటే 2,000 మందికి ఇచ్చారు. ఒక్కో సైకిల్ 5,000 రూపాయలతోటి వాళ్ళు ఒక్కరే 1 కోటి రూపాయలతో సైకిల్ కొనిపెట్టారు. మన టార్గెట్ ఫస్ట్ 10,000 అనుకున్నాము. ఇంకా స్కూల్ పిల్లలతో పాటు కాలేజీ పిల్లలు బలికూరలో ఇచ్చాము, మొన్న అద్దెకులో ఇచ్చాము, అట్లాంటి సంతమాలలో ఇస్తున్నాం, అన్నీ కూడా ఇచ్చేస్తున్నాం. ఇంకా 3-4 వేల మందికి ఇవాళ సైకిళ్ళు ఎట్టి పరిస్థితి 11,400 మందికి సైకిల్ టార్గెట్ ఉంది. మనం ఫస్ట్ 8-9 అనుకున్నాం. తర్వాత చిన్నపిల్లలు వచ్చి మళ్ళీ మాకు కూడా కావాలన్నారు. తర్వాత కాలేజీ కూడా ఇబ్బంది జరగకూడదు. ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా చదువుకునే పిల్లలు 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిచి రావాల్సి వస్తుంది. సోమవారపాడు నుంచి ఎట్ట వస్తుంటారమ్మా? బోసుకొస్తున్నారు. కొంతమంది నడిచి వస్తున్నారు. రకరకాలుగా ఉంటుంది. అందుకని చెప్పి అందరికి కూడా సైకిళ్ళు ప్రభుత్వ పాఠశాలలో ఇవ్వాలని చెప్పి దానికోసం ఇవాళ చాలామంది సంస్థలు అడిగిన వాళ్ళందరూ కూడా నో అనే పాట లేకుండా అందరూ కూడా నేను అడిగిన వాళ్ళందరూ కూడా ఇచ్చారు. దాదాపు మనం ఇచ్చే సైకిళ్ళు 11,000 సైకిళ్ళు దాదాపు 6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పైన 11,500 సైకిల్ అంటే ఈ 6 కోట్ల రూపాయలు కూడా అన్నీ బయట ఇచ్చే. ఒక 1000 సైకిల్ మాత్రం మా కిషోర్ గ్యాడ్స్ కంపెనీ నుంచి ఇచ్చాం. మన అసిస్ట్ నుంచి ఒక 1000 సైకిల్ ఇచ్చాం. మిగతా అన్నీ కూడా దాదాపు 9,500 సైకిల్ అన్నీ కూడా బయట వాళ్ళు ఇచ్చినవే. ఇందాక ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి పిల్లలకు యూనిఫాము, బట్టలు అన్నీ సకాలంలో ఇవ్వటం జరిగింది. వాళ్ళు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో 10th క్లాస్ ఇందాక ఒకరు ఫెయిల్ అయ్యారని చెప్పావు మాస్టర్ గారు. ఈసారి అది ఫెయిల్ కాకుండా మొత్తం బాగా పాస్ అవ్వాలి. అందరూ కూడా 70%, 80%, 90% రావాలి. ఎవరో ఫెయిల్ అవటం కాదు. పిల్ల తల్లి సాయంత్రం ట్యూషన్ ఏమైనా ఉంటుందా? ఎవరు స్కూల్ అయిపోవాలి, వెళ్ళిపోతారు కదా ఉందా చేయాలి. మీ ఊర్లో అందరూ పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ కూడా కాస్త స్కూల్కి కూడా సాయం చేయండి. అందరూ కూడా చాలామంది ఉన్నారు, చేయండి. నేను కూడా ఇందాక ప్రిన్సిపాల్ గారు అడిగినట్టు కొన్ని స్కూల్ అదనపు గదులు కావాలన్నారు. ఇంకా కావాల్సిన అన్నీ కూడా తీసుకొని నా చేతిలో ఉన్నాయి. తప్పకుండా ఒకటి షెడ్ కావాలని అడిగారు. దాన్ని ఏ విధంగా చేయాలో మేము అందరం ఊర్లో పెద్దలతో మాట్లాడి ఎట్లా చేయాలో చూస్తాను. అదొకటి స్కూల్లో వాటర్ ప్లాంట్లు అట్లాంటి నిన్న ఈ మధ్యకాలంలో మనం ఈ సైకిల్ని ఇవ్వటం చూసి ఒక ఒంగోలు నుంచి ఒకరు వచ్చి 13 లక్షలు ఇచ్చిపోయారు. ఇది పిల్లల స్కూల్స్లో మంచినీళ్ళు ప్లాంట్లు కావాలంటే 8 స్కూల్స్లో మంచినీళ్ళు ప్లాంట్లు పెడతాను. నేనేం అడగలో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళే ఊరి ద్వారా నన్ను పట్టుకొని వచ్చి విజయవాడ వచ్చి నా దగ్గరికి వచ్చి 13 చేసే పని మంచి అయితే ఎవరొకరు వచ్చి ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఊర్లో చదువుకున్న పెద్దలు కానీ గతంలో చదువుకునే వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా స్కూల్స్కి హెల్ప్ చేస్తే స్కూల్స్లో ఇప్పుడు 200 మంది పిల్లలు ఉన్నారు. అందరూ కూడా మంచి చదువు వచ్చింది. మనం కొన్ని సౌకర్యాలు మనం కూడా చేయాలి. అన్ని ప్రభుత్వాలు చేయలేవు. ప్రభుత్వాలతో పాటు మనం కూడా ఎంతో కొంత ఊరికి సాయం చేస్తుంటేనే పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవాళ మళ్ళీ మనం ప్రతి స్కూల్లో ప్రతి పిల్లడికి కూడా 15,000 ఇచ్చే కార్యక్రమం చేసాం. అందరికి వచ్చినా లేదనేది ప్రిన్సిపాల్ చూసుకోవాలి. చూస్తున్నారా? వచ్చినా లేదు తెలుసా మీకు? అందరూ బండియా లేదా? ఎందుకు పడలేదనేది తీసుకొని ఆ ఊరు పెద్దలకో లేకపోతే మండల నాయకులకో మండలంలో ఉన్న ఆఫీసర్లకు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది మీకు. అది కాకుండా ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 16,000 మంది టీచర్లను తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ ఉండాలి. టీచర్స్ లేకుండా ఒకే టీచరు 4 క్లాసులు చెప్పడం అవన్నీ లేకుండా 4 తరగతులు చెప్పడం అవన్నీ లేకుండా ఏ తరగతికి ఆ తరగతి టీచర్ ఉండాలనే ఉద్దేశంతో తీసుకున్నారు. 16,000 మంది పోస్టులు కూడా ఫిల్ చేసి అన్ని స్కూల్స్లో కూడా వాళ్ళ టీచర్లు వచ్చారు. మీ స్కూల్లో కూడా కొత్త వాళ్ళు ఎవరు ఉండాలి, అంత పాత వాళ్ళు